సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి. బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి వస్తే మాత్రం రచ్చరచ్చ రెడ్డిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె కుర్చీ వెయ్యాలన్నటువంటి ఉద్దేశం. గతంలో ఏదైతే సాంప్రదాయం ఉందో అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసిన పరిస్థితి. ఆ క్రమంలో ఒక్కసారిగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ కుర్చీ వేస్తారా వేయరన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఆమె ఈ సమావేశానికి హాజరైతే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణమే చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా అజెండాలో చర్చించే అవకాశాలు లేకపోయినటువంటి వాదనలు వినిపిస్తుంటే, మరోవైపు ఏదైతే పీపీపీ విధానంతో ఏదైతే నేక్నాం కళాక్షేత్రం, అదేవిధంగా అంబేద్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయం, ఆ తర్వాత వైఎస్ఆర్ ఆడిటోరియం, ఈ 4 కూడా పీపీ విధానంతో ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలన్నటువంటి యోచనతో అజెండాలకు చేర్చడం జరిగింది. ఈ అజెండాలకు చేర్చిన అంశాన్ని కూడా అటు కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరు చెప్తే ఈ అజెండాలో ఈ అంశాలను చేర్చాలన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో కార్పొరేటర్లు నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా జరగబోయేటటువంటి సమావేశం కూడా రచ్చరచ్చకు దారితీసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అజెండాలో ప్రధానంగా పీపీపీ విధానాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో అజెండాలో ఈ అంశాన్ని చేర్చడాన్ని కూడా అటు పూర్తి స్థాయిలో కార్పొరేటర్లే అంటే స్వపక్ష కార్పొరేటర్లే వ్యతిరేకిస్తున్నటువంటి. అదేవిధంగా కార్పొరేటర్లు కూడా ఏదైతే ఈ బిల్లుకు సంబంధించి అజెండాలో చేర్చినటువంటి 13వ